సూక్ష్మవతనపు పరిస్తాల రాజా, సూక్ష్మవతనపు పరిస్తాల రాజా, నీవు శివునితో దరతిపైకి రమ్ము. సూక్ష్మవతనపు పరిస్తాల రాజా, సూక్ష్మవతనపు పరిస్తాల రాజా, నీవు శివునితో దరతిపైకి రమ్ము, దరతిపైకి రమ్ము. నీ శ్వేత కిరణాల దివ్య ప్రపంచం, నీ శ్వేత కిరణాల దివ్య ప్రపంచం, సంకల్పాలతో సాగే సంభాషణ, నయనాల భాష, నయనాల భాష మాకు నేర్పించి, నీవు శివునితో దరతిపైకి రమ్ము. సూక్ష్మవతనపు పరిస్తాల రాజా, సూక్ష్మవతనపు పరిస్తాల రాజా, నీవు శివునితో దరతిపైకి రమ్ము, దరతిపైకి రమ్ము. వసుధపై వెలసిన ప్రథమ పురుషుడవు, వసుధపై వెలసిన ప్రథమ పురుషుడవు, నీ సాన్నిధ్యంలో ఆనందమే, నీలాగా మమ్ము, నీలాగా మమ్ము మార్చేసి బాబా, నీవు శివునితో దరతిపైకి రమ్ము. సూక్ష్మవతనపు పరిస్తాల రాజా, సూక్ష్మవతనపు పరిస్తాల రాజా, నీవు శివునితో దరతిపైకి రమ్ము, దరతిపైకి రమ్ము. దేవతలో నీవే ఆదిదేవా, జగమంతా చేశావు నిస్వార్థ సేవ. దేవతలో నీవే ఆదిదేవా, జగమంతా చేశావు నిస్వార్థ సేవ, నిస్వార్థ సేవ, నిస్వార్థ సేవ. నీ దివ్య కాంతి బ్రహ్మా బాబా చూపించు, నీ దివ్య కాంతి బ్రహ్మా బాబా చూపించు, నీవు
శివునితో ధరతిపైకి రమ్ము. నీవు శివునితో ధరతిపైకి రమ్ము, ధరతిపైకి రమ్ము, ధరతిపైకి రమ్ము. ఓం శాంతి. మురళీ డేట్ 17/2/2026. మధురమైన పిల్లలారా, మీరిప్పుడు అమరలోక స్థాపనకు నిమిత్తంగా ఉన్నారు. అక్కడ ఎలాంటి దుఃఖము పాపము ఉండదు. అది నిర్వికారి ప్రపంచము. ప్రశ్న: దైవీ కుటుంబంలోని అద్భుతమైన ప్లాన్ ఏది? జవాబు: దైవీ కుటుంబంలో ప్లాను ఫ్యామిలీ ప్లానింగు. ఒకే సత్య ధర్మాన్ని స్థాపన చేసి అనేక ధర్మాలను వినాశనం చేయడం. మానవులు కుటుంబ నియంత్రణ ప్లాన్ తయారు చేస్తారు. తండ్రి అంటూ ఉన్నారు, వాళ్ళ ప్లాను సఫలం అవ్వదు. నేను కొత్త ప్రపంచాన్ని స్థాపిస్తాను. అప్పుడు చాలా కొద్ది ఆత్మలు తప్ప మిగిలిన ఆత్మలన్నీ పైనున్న ఇంటికి వెళ్ళిపోతాయి. ఓం శాంతి. ఇది ఇల్లే కాక విశ్వవిద్యాలయము మరియు సంస్థ కూడా. వారు శివబాబా అని పిల్లలైన మీకు అంటే ఆత్మలకు తెలుసు. ఆత్మ శాలిగ్రామము. శరీరము ఇది నా ఆత్మ అని చెప్పదు. ఆత్మ ఇది నా శరీరము అని చెప్తుంది. ఆత్మ అవినాశి, శరీరం వినాశి. ఇప్పుడు మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి. మన తండ్రి శివుడు, వారు సుప్రీం తండ్రి. ఆత్మకు మన సుప్రీం తండ్రి, సుప్రీం టీచర్, సుప్రీం సద్గురం కూడా వారే అని తెలుసు. భక్తి మార్గంలో కూడా వారిని ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తారు. మరణించే టైంలో కూడా హే భగవంతుడా, హే ఈశ్వర అని అంటారు. కానీ యథార్థంగా ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు. సర్వాత్మలకు తండ్రి అయితే ఒక్కరే. వారినే పతిత పావన అని అంటారు. అందుకే గురువు కూడా వారే కదా. దుఃఖము నుండి మిమ్మల్ని ముక్తి చేసి శాంతిధామానికి తీసుకువెళ్ళమని అంటారు. అందుకే తండ్రి కూడా వారే. పతిత్ పావన్ సద్గురు కూడా వారే. అంతేకాక సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉందో, మనుషులు 84 జన్మలు ఎలా తీసుకుంటారో ఈ అనంతమైన చరిత్ర భూగోళాన్ని కూడా వినిపిస్తారు. అందుకే వారు సుప్రీం టీచర్ కూడా అయ్యారు. అజ్ఞాన కాలంలో తండ్రి వేరే, టీచర్ వేరే, గురువు వేరుగా ఉంటారు. వీరు అనంతమైన తండ్రి, టీచర్, గురువు అన్నీ ఒక్కరే. ఎంత తేడా ఉంది! అనంతమైన తండ్రి తన పిల్లలకు అనంతమైన వారసత్వం ఇస్తారు. అక్కడ కూడా ఆ తండ్రి హద్దు వారసత్వం ఇస్తారు. అక్కడ చదువు కూడా హద్దులోనిది. ప్రపంచ చరిత్ర భూగోళం గురించి ఎవరికీ తెలియదు. లక్ష్మీనారాయణులు రాజ్యాన్ని ఎలా పొందారు? వారు ఎంత సమయం రాజ్యపాలన చేశారు? ఆ తర్వాత త్రేతాయుగంలో సీతారాములు ఎంత సమయం రాజ్యపాలన చేశారు? వీటిని గురించి ఎవరికీ తెలియదు. బేహద్దు తండ్రి మనల్ని చదివించేందుకు వచ్చారని పిల్లలు మీకు తెలుసు. మళ్ళీ తండ్రి సద్గతికి దారి చూపిస్తూ ఉన్నారు. మీరు 84 జన్మలు తీసుకుంటూ పతితులుగా అవుతారు. ఇప్పుడు పావనంగా తయారవ్వాలి. ఇది తమో ప్రధాన ప్రపంచము. ప్రతి వస్తువు సతో రజో తమోలోకి వస్తుంది. ఈ సృష్టికి కూడా గడువు ఉన్నది. కొత్త నుండి పాతదిగా, పాత నుండి మళ్ళీ కొత్తదిగా అవుతూ ఉంటుంది. ఇది అందరికీ తెలుసు.
సత్యయుగంలో భారతదేశం మాత్రమే ఉండేది. అందులో దేవీ దేవత రాజ్యం ఉండేది. తర్వాత ఏం జరిగింది? వారు పునర్జన్మలు తీసుకున్నారు. సతో ప్రధానం నుండి సతో నుండి రజో తమోలోకి వచ్చేశారు. ఇన్నిన్ని జన్మలు తీసుకున్నారు. భారతదేశంలో 5000 సంవత్సరాల క్రితం లక్ష్మీనారాయణ రాజ్యం ఉన్నప్పుడు అక్కడ మనుషుల సరాసరి ఆయుష్ 120 నుంచి 150 సంవత్సరాలు ఉంటుంది. దానిని అమరలోకము అని అంటారు. అక్కడ అకాల మృత్యువు ఎప్పుడూ రాదు. ఇది మృత్యులోకము. అమరలోకంలో మనుషులు అమరులుగా ఉంటారు. ఆయువు ఎక్కువగా ఉంటుంది. సత్యయుగంలో పవిత్ర గృహస్థ ఆశ్రమం ఉండేది. దానిని నిర్వికారి ప్రపంచమని అంటారు. ఇప్పుడు కలియుగము వికారి ప్రపంచము. మనం శివబాబా సంతానమనే పిల్లలు మీకు తెలుసు. వారసత్వం శివబాబా నుండి దొరుకుతుంది. ఇతను దాదా, వారు తాత. వారసత్వం తాత నుండి వస్తుంది. తాత ఆస్తిపై అందరికీ హక్కు ఉంటుంది. బ్రహ్మను ప్రజాపిత అని అంటారు. వారిని ఆదం బీబీ అని అంటారు. వారు నిరాకార గాడ్ ఫాదర్. వీరు అంటే ప్రజాపిత సాకార తండ్రి. ఇతనికి తన శరీరం ఉంది. శివబాబాకు తన శరీరం లేదు. కనుక మీకు శివబాబా నుండి బ్రహ్మ ద్వారా వారసత్వం లభిస్తుంది. తాతగారి ఆస్తి తండ్రి ద్వారా లభిస్తుంది కదా. శివబాబా నుండి కూడా బ్రహ్మ ద్వారా లభిస్తుంది. మీరు మళ్ళీ మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు. మనుషుల నుండి దేవతలుగా తయారు చేసే వారి కర్తవ్యం వర్ణనాతీతము. ఎవరు చేశారు? భగవంతుడు. సిక్కుల గ్రంథంలో ఇలా మహిమ చేస్తారు కదా. వారి మహిమ చాలా ఉన్నది. బాబా అంటారు, అల్ఫను స్మృతి చేస్తే బే అంటే చక్రవర్తి పదవి మీది. గురునానక్ కూడా సాహెబ్ను జపిస్తే సుఖం లభిస్తుంది అని అంటారు. నిరాకార అకాలమూర్తి తండ్రి మహిమనే గానం చేస్తారు. తండ్రి అంటూ ఉన్నారు, నన్ను స్మృతి చేస్తే సుఖం లభిస్తుంది. ఇప్పుడు తండ్రిని మాత్రమే స్మృతి చేస్తారు. యుద్ధము పూర్తి అవుతూనే మరలా లక్ష్మీనారాయణ రాజ్యంలో ఒకే ధర్మం ఉంటుంది. ఇవి అర్థం చేసుకునే విషయాలు. భగవాను వాచ పతిత పావనుడని జ్ఞానసాగరుడైన భగవంతుని అంటారు. వారే దుఃఖహర్త సుఖకర్త. మనం ఆ తండ్రి పిల్లలమైనందున మనం తప్పకుండా సుఖంగా ఉండాలి. భారత్వాసులు సత్యయుగంలో ఉండేవారు. మిగిలిన ఆత్మలన్నీ శాంతిధామంలో ఉండేవి. ఇప్పుడు అక్కడి ఆత్మలన్నీ ఇక్కడికి వస్తూ ఉన్నాయి. మరలా మనము దేవీ దేవతలుగా అవుతాము. స్వర్గంలో పాత్రను అభినయిస్తాము. ఈ పాత ప్రపంచం దుఃఖధామము, కొత్త ప్రపంచం సుఖధామము. ఇల్లు పాతది అయితే ఎలకలు పాములు వచ్చి చేరుతాయి. ఈ పాత ప్రపంచం కూడా అటువంటిదే. కల్పం ఆయుష్ 5000 సంవత్సరాలు. ఇది అంతిమ సమయము. గాంధీ కూడా కొత్త ప్రపంచం, నూతన ఢిల్లీ, రామరాజ్యం అవ్వాలని కోరుకునేవారు. కానీ ఈ కర్తవ్యం తండ్రి ఒక్కరికి మాత్రమే. దేవతల రాజ్యంనే రామరాజ్యం అంటారు. నూతన ప్రపంచంలో లక్ష్మీనారాయణల రాజ్యం తప్పకుండా ఉంటుంది. మొదట రాధాకృష్ణులు వేరువేరు రాజధానులకు చెందినవాళ్ళు. వారి వివాహం తర్వాత వారే లక్ష్మీనారాయణలు అని పిలువబడతారు. ఈ సమయంలో వారు అటువంటి శ్రేష్ఠ కర్మలు చేస్తూ ఉన్నారు.
తండ్రి కూర్చొని మీకు కర్మ అకర్మ వికర్మల గతిని అర్థం చేయిస్తారు. రావణ రాజ్యంలో మనుషులు చేసే కర్మలన్నీ వికర్మలుగా అవుతాయి. సత్యయుగంలోని కర్మలు అకర్మలుగా అవుతాయి. గీతలో కూడా ఉంది, కానీ పేరు మార్చేశారు. ఇది పెద్ద తప్పు. కృష్ణ జయంతి సత్యయుగంలో జరుగుతుంది. శివుడు నిరాకార పరంపిత, కృష్ణుడు సాకార మనుష్యుడు. మొదట శివ జయంతి జరుగుతుంది, తర్వాతనే కృష్ణ జయంతి భారతదేశంలో జరుపుకుంటారు. శివ జయంతిని శివరాత్రి అని అంటారు. తండ్రి వచ్చి భారతదేశానికి స్వర్గరాజ్యం ఇస్తారు. శివ జయంతి తర్వాత కృష్ణ జయంతి జరుగుతుంది. వాటి మధ్యలో రాఖీ ఉంటుంది. ఎందుకంటే పవిత్రంగా అవ్వాలి. పాత ప్రపంచ వినాశం కూడా జరగాలి. యుద్ధము మొదలైతే అందరూ సమాప్తమైపోతారు. మళ్ళీ మీరొచ్చి కొత్త ప్రపంచంలో రాజ్యం చేస్తారు. మీరు చదివే చదువు ఈ పాత ప్రపంచం, మృత్యులోకం కోసం కాదు. మీ చదువు కొత్త ప్రపంచము అయిన అమరలోకం కోసము. ఇటువంటి కాలేజీ వేరే ఉండదు. ఈ మృత్యులోకమే అంతం అవుతూ ఉన్నది. బాగా చదువుకొని తెలివైన వాళ్ళుగా అవ్వండి. తండ్రి చెప్తూ ఉన్నారు. తండ్రే కాక పతిత పావనులు కూడా వారు చదివిస్తారు. అందుకే ఇది గాడ్ ఫాదర్లీ విశ్వవిద్యాలయము. భగవాను వాచ్ కదా. కృష్ణుడైతే సత్యయుగ రాకుమారుడు. అతడు కూడా శివబాబా నుండి వారసత్వం తీసుకుంటాడు. ఈ సమయంలో భవిష్యత్తు కొరకు అందరూ వారసత్వాన్ని తీసుకుంటూ ఉన్నారు. ఎంత చదువుకుంటారో అంత వారసత్వం లభిస్తుంది. చదువుకుంటే పదవి తగ్గిపోతుంది. ఎక్కడ ఉన్నా చదువుతూ ఉండండి. మురళి అయితే విదేశాలకు కూడా వెళ్తుంది. బాబా ప్రతిరోజు పిల్లలు తండ్రిని స్మృతి చెయ్యండి, అప్పుడే మీ వికర్మలు వినాశమవుతాయి. ఆత్మకు పట్టిన తుప్పు పోతుంది. ఆత్మ 100% పవిత్రమవుతుంది. ఇప్పుడు అపవిత్రంగా ఉంది అని గమనం ఇప్పిస్తూ ఉన్నారు. మనుషులైతే చాలా భక్తి చేస్తారు. తీర్థయాత్రలకు, ఉత్సవాలకు లక్షలాది వెళ్తారు. ఇది జన్మలుగా కొనసాగుతూనే ఉన్నది. ఎన్నో మందిరాలు మొదలైనవి నిర్మిస్తారు, శ్రమ చేస్తారు. ఇన్ని చేసినా మెట్లు దిగుతూనే వస్తారు. ఇప్పుడు ఉన్నతమయ్యే కళ ద్వారా మనం సుఖధామంలోకి వెళ్తామని మీకు తెలుసు. మళ్ళీ మనము కిందకు దిగి రావాలి. మళ్ళీ కళలు తగ్గుతూ వస్తాయి. కొత్త ఇల్లు 10 సంవత్సరాల తర్వాత తప్పకుండా పాతదై దాని వైభవం తగ్గుతోంది. మీరు కొత్త ప్రపంచమైన సత్యయుగంలో ఉండేవాళ్ళు. 1250 సంవత్సరాల తర్వాత రామరాజ్యం ప్రారంభమవుతుంది. ఇప్పుడు పూర్తిగా తమో ప్రధానంగా ఉంది. మనుషుల సంఖ్య చాలా పెరిగిపోయింది. ప్రపంచం పాతదైపోయింది. వారు కుటుంబ నియంత్రణకు ఎంత ప్లాన్ చేస్తారు, ఎంత తికమక పడతారు. ఇది భగవంతుని కర్తవ్యమని మనం వ్రాస్తాము. సత్యయుగంలో 9-10 లక్షల మనుషులు మాత్రమే ఉంటారు. మిగిలిన వారు తమ ఇంటికి స్వీట్ హోమ్లోకి వెళ్ళిపోతారు. ఇది ఈశ్వరీయ కుటుంబ నియంత్రణ. ఒక ధర్మ స్థాపన, మిగిలిన సర్వధర్మాల వినాశం జరుగుతుంది. తండ్రి తమ కార్యం చేస్తూ ఉన్నారు. వికారాలలోకి వెళ్ళిన పిల్లలు కలగరాదని వారంటారు. దానివల్ల ఏమీ జరగదు. ఈ ప్లాన్ అయితే బేహద్దు తండ్రి చేతిలో ఉంది. తండ్రి అంటూ ఉన్నారు, బాబా దుఃఖధామం నుండి సుఖధామంగా తయారు చేసేందుకు వచ్చారు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత
వస్తారు. కలియుగ అంతమం సత్యుగ ఆదిలో వస్తారు. ఇప్పుడు ఇది సంగమ సమయము. ఈ సమయంలో పతిత ప్రపంచం పావన ప్రపంచంగా తయారవుతుంది. పాత ప్రపంచం వినాశనం, కొత్త ప్రపంచ స్థాపన చేసే కర్తవ్యం తండ్రిదే. సత్యయుగంలో ఒకే ధర్మం ఉండేది. లక్ష్మీనారాయణులు విశ్వానికి అధికారులు, మహారాజా మహారాణిగా ఉండేవారు. ఈ మాల ఎవరిదో కూడా మీకు తెలుసు. పై భాగంలో శివబాబా, తర్వాత యుగల్ పూసా, బ్రహ్మ సరస్వతి. ఈ మాల వారిదే. వారు విశ్వాన్ని నరకం నుండి స్వర్గంగా, పతీత్ నుండి పావనంగా తయారు చేస్తారు. సేవ చేసి వెళ్ళిన వారి స్మృతి ఉంటుంది. అందుకే తండ్రి తెలిపిస్తూ ఉన్నారు, మీరు సత్యయుగంలో పవిత్రంగా ఉండేవారు కదా. అప్పుడు పవిత్ర ప్రవృత్తి ఉండేది. ఇప్పుడు పతితమైపోయింది. పతిత పావన రండి, వచ్చి మమ్మల్ని పావనం చేయండి అని పాట కూడా పాడతారు. సత్యయుగంలో ఈ విధంగా పిలవరు. సుఖంలో ఎవ్వరూ తండ్రిని స్మృతి చేయరు. దుఃఖములో అందరూ స్మృతి చేస్తారు. తండ్రి ముక్తిదాత దయా హృదయ ఆనంద సాగర్లో వారొచ్చి ముక్తి జీవన్ముక్తి ఇస్తారు. వచ్చి స్వీట్ హోమ్కి తీసుకువెళ్ళమని వారినే పిలుస్తారు. ఇప్పుడు సుఖం లేనే లేదు. ఇది ప్రజలపై ప్రజారాధ్యము. సత్యయుగంలో రాజా రాణి ప్రజలు అందరూ ఉంటారు. విశ్వానికి మాలికులుగా ఎలా అవుతారు? తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. అక్కడ మీ వద్ద అపారమైన ధనరాశులు ఉంటాయి. బంగారు ఇటుకలతో ఇళ్ళు కడతారు. మిషన్తో బంగారు ఇటుకలు తయారవుతాయి. ఇటుకల్లో కూడా వజ్ర వైడూర్యాలు పొదుగుతారు. ద్వాపరములో కూడా ఎన్ని వజ్రాలు ఉండేవి, అన్నీ దోచుకునేశారు. ఇప్పుడు కొంచెం కూడా బంగారం కనిపించదు. ఇది డ్రామాలో నిశ్చయమై ఉన్నది. తండ్రి అంటూ ఉన్నారు, ప్రతి 5000 సంవత్సరాల తర్వాత పాత ప్రపంచాన్ని వినాశనం చేసేందుకు యాటం బాంబులు మొదలైనవి తయారై ఉన్నాయి. ఇది సైన్సు. బుద్ధి ద్వారా ఎటువంటి వస్తువులు తయారు చేశారంటే వాటి ద్వారా తమ కులాన్ని వినాశం చేసుకుంటారు. ఇలాగే ఉంచుకునేందుకు వీటిని తయారు చెయ్యరు. ఈ రిహార్సల్ జరుగుతూ ఉంటుంది. రాజధాని స్థాపన అయినంత వరకు యుద్ధం ప్రారంభం అవ్వదు. అన్నీ సిద్ధంగా ఉన్నాయి. వాటితో పాటు ప్రకృతి వైపరీత్యాలు కూడా జరుగుతాయి. మనుషులు ఇంతమంది ఉండరు. ఇప్పుడు పిల్లలు ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి. స్వీట్ హోమ్ను స్వర్గ చక్రవర్తి పదవిని స్మృతి చేసుకోవాలి. अच्छा, मीठे मीठे सिक्की बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: విష్ణుపురిలోకి వెళ్ళేందుకు స్వయాన్ని అర్హులుగా తయారు చేసుకోవాలి. సంపూర్ణ పావనంగా తయారవ్వాలి. అశుద్ధ ఆహార పానీయాలను త్యాగం చేయాలి. వినాశానికి ముందే మీ సర్వస్వాన్ని సఫలం చేసుకోవాలి. త్వరగా చదువుకొని తెలివైన వారుగా అవ్వాలి. ఏ వికర్మ జరగకుండా గమనముంచాలి. వరదానము: ఫిర్యాదును స్మృతిలోకి పరివర్తన చేసే స్వతః మరియు నిరంతర యోగి భవ. సంగమ యుగం యొక్క విశేషత ఇప్పుడిప్పుడే పురుషార్థము, ఇప్పుడిప్పుడే ప్రత్యక్ష ఫలము, ఇప్పుడే స్మృతి స్వరూపము, ఇప్పుడే ప్రాప్తి యొక్క అనుభవము. భవిష్యత్తుకు గ్యారంటీ ఏమో ఉండనే ఉంది.
కానీ భవిష్య భాగ్యం కంటే శ్రేష్ఠ భాగ్యం ఇప్పుడే ఉంది. ఈ భాగ్యం యొక్క నశాలో ఉంటే స్వతహాగా స్మృతి ఉంటుంది. ఎక్కడ స్మృతి ఉండో అక్కడ ఫిర్యాదులు ఉండవు. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇది జరగదు, కొంచెం సహాయం చేయండి, ఇవన్నీ ఫిర్యాదులు కనుక ఫిర్యాదులను వదిలేసి స్వతహా యోగులు, నిరంతర యోగులుగా అవ్వండి. స్లోగన్: ఎవరైతే స్వయాన్ని అతిథిగా భావించి నడుచుకుంటారో వాళ్ళే మహోన్నత స్థితిని అనుభవం చేస్తారు. అవ్యక్త సూచన: సంఘటన యొక్క బలము, స్నేహము యొక్క బలము, ఒకరికొకరు సహాయం చేసుకునే బలము, సహనశీలత బలాన్ని జమ చేసుకుంటే మాయ ఎప్పుడు దాడి చేయదు. జయ జయకారాలం వస్తాయి. ఎప్పుడైతే ఇంత అనేక మంది ఉంటున్నా ఒక్కటిగానే కనిపిస్తారు, ఒక్కరి లగన్లో మగ్నంగా ఏకరస స్థితిలో స్థితమవుతారో అప్పుడు ప్రత్యక్షత యొక్క గుర్తు కనిపిస్తుంది. ప్రత్యక్షతను సమీపంగా తెస్తామనేదే మీ అందరి ప్రతిజ్ఞ. అచ్చా, ఓం శాంతి. మధుబనపు బాబా, మధుబనపు బాబా, మురళీధర మీ గురించి ఏమని చెప్పను, ఓ మీ గురించి ఏమని చెప్పను. మధుబనపు బాబా, మురళీధర మీ గురించి ఏమని చెప్పను, ఓ మీ గురించి ఏమని చెప్పను. ఎందరికో మీరు దారి చూపారు, దారి చూపారు హో, ఎందరి బతుకులను మీరు మార్చారు, బతుకులను మార్చారు హో. అందరికన్నా అద్భుతం, అందరికన్నా అద్భుతం, అందరికన్నా సాటి లేని వారు, మీ గురించి ఏమని చెప్పను, మీ గురించి ఏమని చెప్పను. మధుబనపు బాబా, మురళీధర మీ గురించి ఏమని చెప్పను, ఓ మీ గురించి ఏమని చెప్పను. మీరే మా అందరి భాగ్య విధాతలు, భాగ్య విధలు, భాగ్య విధాతలు హో. ఓ మీతో పోల్చడానికి ఎవరు రారు, ఎవరు రారు, ఎవరు రారు హో. ఓ మట్టిని బంగారం, మట్టిని బంగారం చేసేవారు, మీ గురించి ఏమని చెప్పను, మీ గురించి ఏమని చెప్పను. మధుబనపు బాబా, మురళీధర మీ గురించి ఏమని చెప్పను, ఓ మీ గురించి ఏమని చెప్పను.
నాకు ఒక అద్భుతాన్ని చూపారు హో హో అబు పర్వత భూమిని తీర్థంగా మార్చారు హో హో పర్వతంపై స్వర్గాన్ని దించిన వారు మీ గురించి ఏమని చెప్పను మీ గురించి ఏమని చెప్పను మధుబనపు బాబా మురళీధర మీ గురించి ఏమని చెప్పను ఓ మీ గురించి ఏమని చెప్పను లక్షల హృదయాలకు మీరే వెలుగు మీ గురించి ఏమని చెప్పను